ఇది శాంపిలే, ప్రాణాలు తీస్తాం. శంకర్కి వార్నింగ్లు ఇవన్నీ వీళ్ళు ఇచ్చే వార్నింగ్ ఇప్పటికీ మారలేదు కావా, అదే ఇది శాంపిలే, ప్రాణాలు తీస్తాం. జర్నలిస్ట్ శంకర్కు ఆగని బెదిరింపులు, తెలిసిన వాళ్ళ ద్వారా సమాచారం చేరవేత, మేం ఏదైనా చేయగలమని చూపించాం, ఈసారి తప్పించుకున్నావు, మళ్ళీ తప్పించుకోలేవని వార్నింగ్లు, ఇకపై మాట్లాడొద్దంటూ హెచ్చరికలు. ఆఫీస్ పరిసరాల్లో ఇప్పటికీ ఆగని ఎంక్వైరీలు, పైనుంచి ఒత్తిడి అని కేసు పట్టించుకొని పోలీసులు. అంటే ఇప్పటికీ శంకర్పై దాడి జరిగినా, హత్యాయత్నం చేసినా ఇంకా ఆగలే. ఇప్పుడే బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆయన తెలిసిన వాళ్ళతో ఇప్పటికైనా ఆగమని చెప్పు, లేకపోతే ముందు మీకు ముసళ్ళ పండుగ అన్నట్టు వార్నింగ్లు ఇస్తున్నారు. ఈసారి తప్పించుకున్నావు అంటే సంపదను చూసిరు, తప్పించుకున్నావు కదా, ఇప్పుడు తప్పించుకున్నావు మళ్ళీ తప్పించుకోలేవు నువ్వు అని వార్నింగ్లు ఇస్తున్నారు. అయినా మేము భయపడం. ఇప్పటికి మీ ఇలా చెప్పాం కదా, ఇక్కడనే తిరుగుతురు, ఇంకా తిరిగి ఇక చుట్టుపక్కల మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. ఎవరు లోపల ఇంకోరు వినిపిస్తున్నారు, వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చిన ఎంక్వైరీ చేస్తున్నారు. అది చేసినా కానీ ఇక్కడ భయపడటం లేం బరాబర్ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ కేసులో అదే చెప్పా కదా, ఇద్దరిని ఏదో పట్టుకున్నాం, అది కూడా పట్టుకోలేదు వాళ్ళు. ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలు అప్పుడు పట్టుకొని మీరు ఇలా తీసుకోవాలి స్టేషన్కి అని చెప్తే పోలీసులు తీసుకుపోయారు. అంటే అమ్మాయిలను ఆపితే ఆ తర్వాత అమ్మాయిలు ఆగినట్టు వాళ్ళు ఆగిర్రు. ఆడికి ఒక్కడే వచ్చారు, ఫస్ట్ ఆ ఇద్దరిట్లో ఒకరు వచ్చిర్రు. ఆ తర్వాత ఇలా పిటిషన్ రావట్లేదు, ఏం రాయాలని తెలియట్లేదు. అంటే పిలిచి ఇంకొని పిలిచిన తర్వాత ఆయన పాత్ర కూడా అని చెప్పేసి మనం తెల్లారి చూస్తే తెల్లారి ఇద్దరు పట్టుకొని చూకబెట్టరు. అంతే తప్ప వాళ్ళు పట్టుకున్నది ఏం లేదు, మనం పట్టించిందే ఆ రెండింటి కారణాలని. ఎందుకంటే ప్రజల నుండి పట్టించారు కాబట్టి దొరికిరు. వీళ్ళకి పైనుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి. కేసు నిన్న మేము చెప్పాము ఏమని, ఎల్బీనగర్ సిఐ నాంపల్లి ఎస్ఐకి ఫోన్ చేసి ఈయన ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఆ ఊళ్ళో పోలీసులు తిరిగి వచ్చిర్రు, అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్తో ఎంక్వైరీ చేసిర్రు, ఇవన్నీ చేసిరని చెప్పినా కదా. అందుకే ఇప్పుడు ఎల్బీనగర్ కానీ అటాక్ చేసిరు. ఎందుకంటే అంతా పోలీసు వ్యవస్థ అంతా అధికారంలోకి వెళ్ళిపోయింది, వాళ్ళకి ఇది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిపోయి వాళ్ళతో అటాక్ చేయించి మళ్ళీ కేసు గాలకి ఆడిపోయింది. ఇక్కడ జరిగితే ఏడికి పోవాలి, మళ్ళీ ఎల్బీనగర్ కాడికి పోవాలి. గాడికి పోతే ఏమైంది, లైట్ తీసుకుంటారు కేసు. ఇప్పటికి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు పట్టించుకోవట్లేరు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అని చెప్తుంటారు, కానీ చట్టం ముందు అందరూ సమానం కాదు. అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఉంటాయి, ప్రత్యేక వెసులుబాట్లు ఉంటాయి. వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. వాళ్ళు తప్పు చేసినా బాధితుడే దోషిగా నిలబడాల్సిన పరిస్థితులను సృష్టిస్తారు. ఎందుకంటే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి ఏం చేసినా నడిచిపోతుంది. జర్నలిస్ట్ శంకర్పై దాడి కేసులోనూ అదే జరుగుతోంది. ఓవైపు కేసును నీరుగార్చే ప్రయత్నం, మరోవైపు ఆఫీస్ పరిసరాల్లో ఆగని రెక్కీలతో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వీళ్ళ చట్టం వాళ్ళు చెప్పాం కదా, వాళ్ళ చేతిలో చట్టం ఉంది, చేసింది వాళ్ళ మనుషులు, ఏమైంది ఏం కాదు, మేము ఉన్నాం కదా మై హూనా నువ్వు అని చెప్పేసి పంపించారు, చేసారు, ఇలా ఏం కాలే. ఇద్దరి మీద దొరికిరు కాబట్టి చిన్న కేసు అయింది. ఆ కేసు కూడా ఏదో హత్యాయత్నం కింద మర్డర్ అటెంప్ట్ పెట్టలే, ఏదో చిన్నపాటి సెక్షన్ పెట్టి దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేసి కేసు మూసే ప్రయత్నం చేస్తురు. అంతేకాదు ఇక్కడ తిరుగుతున్నారు చెప్తే కదా మీకు, ఇక్కడ లోకల్లా నిఘా పెట్టిర్రు, రిక్కీ చేస్తురు, ఇంకోళ్ళు ఉన్నారు, ఎన్ని గంటలకు వస్తారు ఆఫీస్కి, ఎన్ని గంటలకు పోతారు వీళ్ళు అని ఇంకా నిఘా పెడుతురు. నిఘా పెట్టి మీడియా సంస్థల పేరు చెప్పా, మీడియా సంస్థల పేరుతోని, పోలీసుల పేరుతోని అక్కడ ప్రజలు కూడా అల్లాటప్ప మనుషులు ఏం కాదు, మీ ఐడి కార్డు చూపించడం కూడా క్వశ్చన్ చేస్తారు, ఎదురిస్తున్నారు. మీరు అడుగుతున్నారు మీరు ఎవరు ఇంతకి, ఒకసారి మా సార్ పై అటాక్ జరిగింది, మీరు ఎవరు ఇంతకు చూపించండి ఐడి కార్డు అని అడిగితే కొంతమంది తెల్లమొహాలు వేసుకుపోతారు, కొంతమంది డమ్మి కార్డు కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు పోయిన వాళ్ళు ఏదైనా ఉంటే డైరెక్ట్ రావచ్చు కదా, మీడియా పేరుతో ఆడకాడికి ఎందుకు పోవాలి, ఎంక్వైరీ ఏం చేస్తాను లోగో పట్టుకుని తిరగవచ్చు కదా. ఒకవేళ మీరు జర్నలిస్ట్ శంకర్పై దాడిని మీ ఛానల్లోనో మీ పేపర్లోనో చేయాలనుకున్నప్పుడు మీ లోగో పట్టుకుని తిరగండి, పబ్లిక్ అక్కడ చోరమ్మ సాక్షి మీరేనా, ఇక్కడ ఏం జరిగిందో ఎంక్వైరీ చేయండి, తప్పులేదు. వాళ్ళే బయట ఇస్తారు రావచ్చు, కానీ అట్లా రారు. ఏదో దొంగ ఐడి కార్డు పెట్టుకొచ్చుకొని మేము ఇట్లా ఎంక్వైరీ చేస్తానికి వచ్చామని చెప్పేసి చూపించుకొని ఏదో వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తే ఆగుతారు అనుకుంటారేమని లాగరు. ఎందుకంటే ఆ సమాజం, తెలంగాణ సమాజం మీ వైపు కాదు, అంత తెలంగాణ వైపు ఉంది, నిజం వైపు ఉంది, న్యాయం వైపు ఉంది, శంకర్ వైపే ఉంది. మీరు వేసే ప్రతి అడుగు మాకు తెలియకపోవచ్చు అని మీరు అనుకుంటున్నారు, కానీ మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీ పరిసరాల్లో సీసీ కెమెరాలే కాదు, ఇక్కడ ఉన్న కళ్ళన్నీ కూడా ఈ తెలంగాణ సపోర్ట్గా ఉండి నిలబడి చూపిస్తాయి, చెప్తాయి. రేపు రమ్మన్న వచ్చి చెప్తారు, ఇక్కడ భయపడే వాళ్ళు కాదు. మొన్న ఒకరు తీసుకొచ్చి చూపించాం మేము, ఆ అక్క వచ్చి చెప్పిపోయింది. అట్లా ఎవరినైనా తీసుకొస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళు చూపిస్తాం. కాకపోతే దానికోసం వెయిటింగ్. మీరు ఏం చేస్తారు, చేయకపోతే ఒక్కొక్కటి బయట పెడుతూనే ఉంటాం, చూపిస్తూనే ఉంటాం. ఎలిగేషన్స్ కాదు, మీలా మేము ఎలిగేషన్స్ వెయ్యం, ఆధారాలతో చూపిస్తాం, చూస్తూనే ఉంటాం. అది ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఈ ప్రభుత్వాన్ని కానీ
ఈ పోలీస్ వ్యవస్థను కానీ మిగతా వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినంగా శిక్షించండి. కొంతమంది జర్నలిస్ట్ ఇప్పటికీ జర్నలిస్ట్ సంఘాలు కేటీఆర్ గారు అన్నాడు, జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికీ ఎందుకు నోరు మెదపడం లేదు, మెదపరు ఎందుకంటే ఒక ఫస్ట్ మాకు జర్నలిస్ట్ పైన ఖండించకపోతే అది మన వాదాలు వేరుండొచ్చు, మన సిద్ధాంతాలు వేరుండొచ్చు, కానీ మన అందరం కూడా ఒకే ఏం కులం రా అంటే జర్నలిస్ట్ కులం అన్నట్టే మనదంతా. ఈ రోజు కూడా మన వాళ్ళు చాలా మంది అరే మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడితే ఇంకేమన్నా మనం వెళ్ళి తన పక్కన నించుంటే ఏమవుద్దు అన్న ఒక ఆలోచన ధోరణితో ఉన్నారు. మనం జర్నలిజంలో ఉన్నాం అందరం, సరే రకరకాల మాటలు మనం ఉంటాయి, మనం ఒక పక్కన నిల్చుంటాము, ఆ ఘటన ఈ ఘటన ఏదో ఘటన ఉంటాం మనం అందరం కూడా, కానీ మన వ్యవహారంలో మాత్రం మనం అంతా జర్నలిస్టులమే కదా. మరి ఎందుకు ఈరోజు మీరు ఎవరు మాట్లాడట్లేదు? ఈ విషయం అయితే మరి బాధాకరంగా ఒక్కరు కూడా అంటే నోరు మెత్త భయం. లోకల్ గా ఉన్న జర్నలిస్టులు కూడా ఈ రోజు వరకు ఎలిమినార్ చుట్టూ ఉన్న జర్నలిస్ట్, ఎలిమినార్ లో పనిచేసే వ్యవస్థలో ఉండే జర్నలిస్టులు కూడా కనీసం ఎవరో ఒకరిద్దరు ఫోన్ చేసి మాట్లాడరు తప్ప ఇప్పటికి ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి ఏమైంది, అసలు ఎట్లా జరిగింది, దీనిపైన మన అందరం కలిసికట్టుగా ఓ చిన్న సంఘీభావంగానో లేకపోతే చిన్న నిరసన కార్యక్రమం వేరే జిల్లాలో జరుగుతున్నాయి జరగట్లేదు, భయం ప్రభుత్వం మీద ఎట్లా అన్న భయం ఉంది. చిన్న ఒక మాట ఇక్కడ చెప్పాలనుకున్నాం, మన కొత్తగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డి గారు సార్ గారికి చిన్న రిక్వెస్ట్ సార్. మాది మన అందరం జర్నలిస్టులం, గతంలో ఎలా జరిగిందని పక్కా పెట్టినా ఇప్పటికీ మీ ఆధ్వర్యంలో ఇలాంటి జర్నలిస్ట్ దాడును ఖండించండి, ప్రభుత్వంతో మాట్లాడి ఇలా జర్నలిస్టులపై దాడులు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, మన జర్నలిస్టు తరపున కోరండి. ఎందుకంటే ఈరోజు ఈ జర్నలిస్ట్ శంకర్పై దాడి జరిగింది, మన జర్నలిస్ట్ చాలా మంది ఉన్నాం, ఇలా మనని కొట్టినాడు రేపు ఇంకొని కొడతాడు, ఇదేమైంది విడిచిపెడుతుంటే కొట్టడం అనేది అలవాటు అయిపోతుంది సార్. మీరు మన జర్నలిస్ట్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, జర్నలిస్టులపై ఏ జర్నలిస్ట్పై దాడి జరిగినా, దాడి చేసింది ఎవరైనా, దాడి వెనుక ఎవరున్నా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించేందుకు మీరు కావాల్సిన ప్రణాళిక సిద్ధం చేసి మన జర్నలిస్ట్ని కాపాడాల్సిన బాధ్యత శ్రీనివాస్ అన్నకు ఉందని చెప్పేసి నేను ఈసారి కోరుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాల్సిన అంశం. మీరు నియామకం జరిగిన వెంటనే మీ దృష్టికి వచ్చే ఒక అంశంగా దీన్ని పరిగణించి దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా లేకపోతే విజ్ఞప్తి చేస్తారా? మీ తరపు నుంచి ఏ చిన్నది వచ్చినా కానీ యావత్ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా ఒక భరోసా కల్పించినట్టుగా ఉంటుంది, వారందరికీ కూడా ఒక ధైర్యం కల్పించినట్టుగా ఉంటుంది, ప్రశ్నించే గొంతులకు అండగా నిలిచినట్టుగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే జర్నలిస్టులు అంటే చాలా మంది ప్రజెంట్ అందరికి అక్రిడేషన్ కార్డులు అని ఏదో ఇండ్లు అని చెప్పేసి ఆ హెల్త్ కార్డులు అని చెప్పేసి అనుకుంటారు సార్. ఫస్ట్ మనం బతుకుంటే ఇవన్నీ మనం బతుకుంటే అక్రిడేషన్ కార్డు కావచ్చు, ప్రభుత్వం ఏమన్నా రాయితీలు ఇచ్చినా కానీ అవి తీసుకోవచ్చు, కానీ మనం బతికలేకపోతే అవన్నీ వాడుకోవడం వృధా అయిపోతుంది సార్. అందుకే నా రిక్వెస్ట్ ఈ తెలంగాణ న్యూస్ లైన్ తరఫున మీకు కోరేది ఒకటే సార్, జర్నలిస్ట్ తరఫున ఇలాంటి దాడు ఎవరిపైన జరిగినా, వాళ్ళు ఎవరికి ఏ ఛానల్ సంబంధించిన వాళ్ళన్నా వాళ్ళు ఎవరికి మద్దతు తీసుకున్నా అనవసరం, సిద్ధాంతాలు వేరైనా ఈ జర్నలిస్ట్ తరఫున ఈ ప్రభుత్వాన్ని మీరు అడిగి ఈ రకమైన చర్య తీసుకునే ప్రయత్నం చేస్తే చాలా సంతోషిస్తాం సార్.